వక్ఫ్ బిల్లుకి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సందర్భంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దేశవ్యాప్తంగా పెట్రోల్ చల్లినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిప్పు రాజేయడానికి కొన్ని అసాంఘిక శక్తులు, అది పాకిస్తాన్ ప్రోద్బలంతోనా, ఇరాన్ ప్రోద్బలంతోనా, లేకపోతే కనుక అంతర్జాతీయంగా ఉన్నటువంటి కుట్రదారులతో చేతులు కలిపారా, లేకపోతే సోరోస్ టీంతో చేతులు కలిపారా, ఏదో ఒకటి చేసి ఒక భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో అసలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా 1,21,000 ఆస్తులు వక్ఫ్ దగ్గర ఉంటే చట్టబద్ధంగా ఆనాడు ఏదైతే పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ భూములు, వాళ్ళ భవనాలు, వాళ్ళ వ్యాపారాలు అవి కదా తీసుకోవాల్సింది. అవి కాకుండా 1,20,000 ఆస్తులకి ఆధారాలే లేవు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా ఈ కమిటీలు ఏవైతే దాని మీద బిల్లు పెట్టడానికి కారణమైనటువంటి కమిటీలు ఇచ్చింది వేదిక. ఇప్పుడు అదంతా చర్చకి తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదంతా హంబక్ అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇటు మైనార్టీ వర్గాల నుంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇదో పెద్ద సినిమా నడవబోతోంది.